హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చంద్రాయణగుట్టలో సల్మాన్ భాయ్ దగ్గర ఉన్నాము. మార్నింగ్ అయితే గీరావులలో రావడం జరిగింది. ఇక్కడ 75,000 నుంచి స్టార్టింగ్ రేట్ అయితే ఉంది. మెయిన్గా ఏంటంటే సల్మాన్ భాయ్ బ్రీడ్ మీద వర్క్ చేస్తారు, మంచి మంచి బ్రీడ్ తెస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆవు స్ట్రక్చర్ చూడండి, ఆవు ఫేస్ కానీ స్ట్రక్చర్ కానీ చూసుకోవచ్చు. దాని ఫేస్ స్ట్రక్చర్ ఇంకా లోవర్ అడ్డర్, ఇది లోవర్ అడ్డర్ కమర్షియల్ వాళ్ళకు వస్తుంది. అదే అప్పర్ అడ్డర్ ఈ విధంగా అప్పర్ అడ్డర్ కావాల్సిన వాళ్ళకు అప్పర్ అడ్డర్ కూడా ఉంటుంది. ఏంటంటే ప్రెగ్నెంట్ కావాల్సిన వాళ్ళకు ప్రెగ్నెంట్, మిల్కింగ్ కావాల్సిన వాళ్ళకు మిల్కింగ్ ఉంటుంది. ఇక్కడ ఫేస్ స్ట్రక్చర్ చూడండి, ఒక ఆవుకి ఎంత మంచిగా ఉందో. చిన్న కళ్ళు ఉండి మంచి పెద్ద చెవులు. మెయిన్ ఏంటంటే చెవుల కాడ ఇట్లా వంకర అనేది ఉండాలి. ఒక 1 రూపీ కాయిన్ పెడితే నిలబడాలి. ఇంకా మెయిన్గా కొమ్ములు కూడా చూడండి, ఈ విధంగా కిందికి రావాలి కొమ్ములు ఈ చెవుల పైన. హమ్ క్వాలిటీ కూడా యావరేజ్గా ఉంది, ఎక్కువ కూడా లేదు తక్కువ కూడా లేదు, పర్ఫెక్ట్ హమ్ క్వాలిటీ హంప్ ఉంది. దానికి స్ట్రేట్గా ఒకటి చూసుకున్నట్లయితే ఇక్కడ కాళ్ళు ఉన్నాయి. అడ్డర్ విషయం వచ్చేస్తే బొడ్డు కూడా చూసుకోవచ్చు. అడ్డర్ విషయం చూసుకున్నట్లయితే 4 రొమ్ములు కూడా దూరం ఉంది. ఇది ప్రెగ్నెంట్ ఉంది. ఇది 10 to 15 డేస్లో డెలివరీ అవుతుంది. మిల్క్ మాత్రం 10 to 12 లీటర్ ప్రతి ఆవుకి రైతులు పెట్టుకోవాలి. 14 లీటర్ 16 లీటర్ కాకుండా 10 to 12 లీటర్ అయితే ప్రతి ఫామ్లో గ్యారెంటీ ఉంటుంది. సల్మాన్ భాయ్ కూడా చంద్రంగుట్టలో అదే చెప్తున్నాడు. 10 లీటర్లు నేను చూపిస్తాను అయిన దానికి ఇక్కడనే 2 times కానీ 3 times కానీ ఇక పెరుగుతుందని చెప్తున్నారు. ఇంకా మెయిన్గా ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. అన్ని ఆవు తినడం కూడా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మంచిగా తింటుంది, చాలా ప్రశాంతంగా ఉంది. చూడ్డానికి కూడా చాలా మంచిగా ఉంది. తోక కూడా కింద అంతుంది, అదొకసారి చూసుకోవచ్చు. మెయిన్గా చూసుకున్నట్లయితే ఆవులు ఇక్కడ చాలా వరకు 10 ఆవులు ఉన్నాయి. 3 ప్రెగ్నెంట్ ఉన్నాయి, మిగతా 3 ఈనే ఉన్నాయి. మీరు ఈనడానికి రెడీగా ఉన్నాయి. ప్రైజ్ కూడా ఆవులను ఎప్పుడైనా చూసుకున్నట్లయితే ప్రైజ్ ఆవుల దాని మీద డిపెండే ఉంటుంది. ఎలాంటి క్వాలిటీ ఉంది, ఎంత మిల్కర్ ఉంది, ఎన్నో లాక్టేషన్ ఉంది, దాని మీద డిపెండే ఉంటుంది. కావాల్సిన వాళ్ళు ఇలాంటి స్ట్రక్చర్ ఉండాలి. ఆవుకి ఎప్పుడన్నా తీసుకున్నట్లయితే ఈ విధంగా స్ట్రక్చర్ ఉండాలి. బ్యాక్ నుంచి చూసినట్లయితే మెయిన్గా బ్యాక్ చూస్తే ఇట్లా ముడతలు ఉండాలి. ఎప్పుడైనా బ్యాక్కి దేశీ ఆవుకి ముడతలు ఉండి ఈ బ్యాక్ బోన్ కూడా ఈ విధంగా ఉండాలి. అడ్డర్ కూడా చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మంచిగా పర్ఫెక్ట్ అడ్డర్ ఉంది. తోక అనేది కిందికి ఉంటుంది. చాలా మంది వరకు అయితే ఆవులు తీసుకునే వాళ్ళు చాలా బ్రీడ్ని మెయింటైన్ చేయండి, ఎందుకంటే బ్రీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన రైతులు చాలామంది బ్రీడ్కి వర్క్ చేయరు, ఏదో తీసుకొని వెళ్ళి ఆ విధంగా చేస్తారు. మంచి బ్రీడ్ తీసుకుంటే వచ్చే కాలానికి కూడా మంచి బ్రీడ్ ఇవ్వచ్చు మనకు వచ్చే జనరేషన్కి. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి, స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. థ్యాంక్ యూ.